తెలంగాణ రాజకీయాలు మరోసారి గ్లోబల్స్ను గుర్తు చేస్తున్నాయా? పడవ మునిగిపోతోందని కళ్ళ ముందు కదలాడుతున్నా లేదు లేదు అంతా బాగానే ఉందని చేతులు చూపించే విధంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి కనబడుతోందా? ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ నుండి భారీగా వలసలు పెరగడం, ఎమ్మెల్యే ఎంపీలు సైతం పార్టీని వీడిపోతుంటే, అటు కాంగ్రెస్ పార్టీ కూడా 20 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని లీకులు ఇస్తుంటే, ఇటు కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 20 మంది బీఆర్ఎస్కు టచ్లో ఉన్నారని అనడం మేకపోతు గాంభీర్యం అనుకోవాలా? అసలు తెలంగాణలో ఇప్పుడు ఎవరి టచ్లోకి వెళ్ళే అవసరం ఉంది? తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. గ్లోబల్స్ ను తలపించే విధంగా బీఆర్ఎస్ నేతలు కోతలు కోస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే ఫాలో అవుతున్నారు. తాజాగా కేసీఆర్ ఒక పెద్ద కామెంట్ చేశారు. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి భారీగానే వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీఆర్ఎస్ ను వీడారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారు. టికెట్ ఇచ్చినప్పటికీ వేరే పార్టీలోకి జంప్ అయిన సందర్భం నెలకొంది. ఇలాంటి పరిణామాల మధ్య వలసలను కట్టడి చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఒకవైపు తమ పార్టీలోని ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోలేకపోతున్న కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పడం ఓడిపోతున్నా మనమే గెలుస్తున్నామని గ్లోబల్స్ ప్రచారం మాదిరి ఉందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ నుంచి ఎవరన్నా వెళ్లిపోతారా అంటూ కేసీఆర్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూలుతుందని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. పార్టీని దాదాపు పాతాళానికి తొక్కేశారు కేసీఆర్. కాలం కలిసి వచ్చి కష్టం ఫలించి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లే వాళ్ళు ఎవరుంటారు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీ వచ్చింది. దీంతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి ప్రభుత్వ పరిస్థితి ఉండడం వాస్తవం. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే గేట్లెత్తామని చెప్పడం గమనించదగ్గ పరిణామం. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను లాగేస్తేనే ప్రభుత్వం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇంకా రావడానికి సిద్ధంగా కొంతమంది ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా వలసలుంటాయని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారని చెప్పడం కామెడీగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ క్యాడర్ను కాపాడుకోవడానికి ఇలాంటి తమాషాలు చేస్తోందని తెలుస్తోంది. గతంలో మాదిరి కాంగ్రెస్లో వర్గపోరు లేదు. రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్నారని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఆసక్తికరమైన ప్రకటన చేశారు. మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని అనడం రాజకీయ వర్గాల్లో సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. కోమటిరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లేనని దీంతో అర్థమవుతోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంతగా సీఎం అయిపోవాలని కోరుకోవడం లేదు. జానారెడ్డి ఒక కుమారుడు ఎమ్మెల్యే, మరో కుమారుడు తాజాగా నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో సీఎం పోస్టుకు పోటీ వచ్చే పరిస్థితి లేదు జానారెడ్డికి. ఇక అయితే గీతే భట్టి విక్రమార్క నుంచి పోటీ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ వచ్చే ముప్పేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చేస్తున్న టచ్ పాలిటిక్స్ నమ్మేవాళ్లు ఎవరూ ఉండరని తెలుస్తోంది. అయినా బీఆర్ఎస్కి ఉన్నవి 39 స్థానాలు. ఇప్పటికే 2 జంప్ అయ్యారు. మిగిలిన వాళ్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 23 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 23 మంది కాంగ్రెస్ నుంచి రావడం జరిగే పనే కాదు. ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేసినా ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ అంటుంది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో.